పురపాలక సంఘాల పరిధిలో చేపట్టవలసిన పనులపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఈ మేరకు మున్సిపల్ శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలోని మంత్రి నారాయణ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పాల్గొన్నారు. రైట్, దీని విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అంటే ఇప్పటివరకు ఉన్న సమావేశంలోని ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి సమీక్షా సమావేశాలకు సంబంధించినందుకు కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే ప్రజెంట్ పురపాలక సంఘాల పరిధిలో చేపట్టాల్సినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు పైన మున్సిపల్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ, అదేవిధంగా కార్పొరేషన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ పట్టాభి కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. వరుసగా జరుగుతున్నటువంటి పురపాలక సంఘాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అజెండాలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునేటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ప్రజెంట్ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ దీనిపైన ఒక రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రికి అందించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పురపాలక సంఘాలకు సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో ఖర్చు చేసినటువంటి దాఖలాలు లేవు. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులకు సంబంధించి పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిధులను మళ్లించారనేటువంటి ఒక ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. వీటన్నిటిపైన కూడా అసలు నిధులకు వచ్చినటువంటి నిధులు, గత 5 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి నిధులు ఎన్ని, వాటిని ఖర్చు చేసినటువంటి విధానం ఏంటి, ఏ పురపాలక సంఘాలకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి పరిస్థితులు, అక్కడ ఆదాయానికి ఉన్నటువంటి వనరులు, వచ్చినటువంటి ఆదాయం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి లెక్కలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, అదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రితో సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ వ్యవహారాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఏదైతే ఇష్టానుసారంగా ఖర్చు చేసినటువంటి వైఖరి కావచ్చు, నిధులకు సంబంధించి డైవర్షన్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మొత్తం మీద ఈ మొత్తం పురపాలక సంఘాలకు సంబంధించి రూపురేఖలను కూడా పూర్తి స్థాయిలో ఈ 5 ఏళ్ల కాలంలో మార్చే విధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. పురపాలక సంఘాల పరిధిలోనే చేపట్టవలసిన పనులపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఈ మేరకు మున్సిపల్ శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది చూద్దాం. కట్టుకునే వాళ్ళకి యాక్చువల్గా పర్మిషన్స్లో మార్పు తీసుకొచ్చాం. చాలా రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఎవరైతే ఈ యొక్క కన్సల్టెంట్స్ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాన్ని యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టి పేమెంట్ కడితే అది డీమ్డ్ అప్రూవల్. ఇంకా మళ్ళా ఫర్దర్గా అప్రూవల్ అవసరం లేదు. లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళ యొక్క అప్రూవల్తో ఆన్లైన్లో సబ్మిట్ చేసి పేమెంట్ కడితే అది డీమ్డ్. ఇంకా మళ్ళీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వరు. అయితే దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాక్చువల్గా వెరిఫై చేసుకుంటుంటారు రెగ్యులర్గా. ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ ఫౌండేషన్ యొక్క ఫోటోలతో మళ్ళీ మున్సిపల్ శాఖకి సబ్మిట్ చేయాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళే సబ్మిట్ చేయాలి. అందులో డీవియేషన్ ఏదైనా కానీ వస్తే కన్స్ట్రక్షన్లో ఆ లైసెన్స్డ్ సర్వేయర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్గా క్యాన్సిల్ చేస్తారు, క్రిమినల్ కేసులు పెడతారు. ఈ 2 క్లాజెస్తో 15 మీటర్లు అంటే దాదాపు 5 అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి యాక్చువల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది. హర్యానా, ఢిల్లీ, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో 15 మీటర్లు ఉంది. ఒరిస్సా, మహారాష్ట్రలో 10 మీటర్స్ ఉంది. కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజన్. సో మనం కూడా 15 మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇది మేజర్. దీనివల్ల దాదాపు 95% ఆఫ్ ది హౌసెస్ కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా
వాళ్ళ లైసెన్స్డ్ సర్వేయర్స్ ప్లాన్ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్లో కానీ ఇన్పుట్ చేస్తే దట్ ఈస్ సఫిషియంట్. అలాంటి మేజర్ డెసిషన్ ఒకటి ఈరోజు తీసుకోవడం జరిగింది. రెండవది, ఇన్ని రోజులు ఒక ప్లాన్ అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఒక లేఅవుట్ అంటే అనేసి తెచ్చుకోవాలి. దానికి ఒక 15 రోజుల నుంచి నిలబడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పోయి టీడీఆర్ వాటికంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి కొద్ది రోజులు పడుతుంది. ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది 15 రోజుల నుంచి నిలబడుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే హై రైజ్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హై రైజ్ కట్టాలంటే అక్కడి నుంచి పర్మిషన్కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ మళ్ళా ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక 1 నెల రోజులు పడుతుంది, 1-2 నెలలు. మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి. ఇరిగేషన్ కెనాల్స్ పెద్దవి ఉంటే పక్కన తెచ్చుకోవాలి. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు 3 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగిల్ విండో కింద ఆ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వాళ్ళతో, మినిస్టర్తోనూ, సెక్రటరీతోనూ, కమిషన్తో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ని మా యొక్క మున్సిపల్ సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫైర్ వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ని మున్సిపల్ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వర్ని మా సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇట్లా ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లతో, వాళ్ళ యొక్క మినిస్టర్లతో, సెక్రటరీతో, కమిషన్తో మాట్లాడాము. రైల్వే వాళ్ళతో కూడా యాక్చువల్గా వీఆర్ డిస్కసింగ్ యాక్చువల్గా. సో వీటిలో దాదాపు 3-4 డిపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, డిస్కషన్ అయింది, క్లోజ్ అయింది. మిగతా డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం. ఆ విధంగా అయితే ఏమవుతుందంటే పేమెంట్ ఇప్పుడు మైనింగ్ అయినా కానీ రెవెన్యూకైనా మా పోర్టల్లోని, మున్సిపల్ పోర్టల్లోనే వాళ్ళ అకౌంట్లో కడతారు. వాళ్ళ హెడ్ ఆఫ్ అకౌంట్లో కట్టేస్తే వాళ్ళకి పేమెంట్ పోతుంది. వాళ్ళు యాక్చువల్గా ఒక టైం పెడుతున్నారు, 15 రోజులు 10 రోజులు, లేకుంటే దట్ ఈస్ డీమ్డ్. ఆ విధంగా యాక్చువల్గా సింపుల్ అంటే బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఈ సర్టిఫికేట్లు అన్నింటి కోసం అన్ని డిపార్ట్మెంట్ తిరగకుండా మున్సిపల్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చే సిస్టమ్ని తీసుకొస్తున్నాం. 2014 నుంచి 19 దాకా ఈ ఆన్లైన్ సిస్టమ్ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చేసింది. అయితే దాంట్లో ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడు ఇవన్నీ రాష్ట్రం సౌర విద్యుత్ కేంద్రంగా ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. సౌర విద్యుత్ను పూర్తి స్థాయిలోని వినియోగించుకునేందుకు అవసరమైన ప్రణాళికలను అమల్లోకి తేవాలని అధికారులకు ఆదేశించారు. సోలరైజేషన్ కార్యక్రమంలో సీఎం సచివాలయంలోని చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలను చైతన్యపరిచి పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలకు వారికి చేరువ చేయాలని ఆయన స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తిరుగులేని ఫలితాలు సాధించవచ్చని, సోలరైజేషన్లోని భాగంగా కుప్పాని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని చేపట్టే పనులపై అధికారులకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాలను వేగంగా అమలు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.